ఈ బాక్స్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడం మొదట్లో అబ్బా! బయట ఫుడ్ తింటే ఏమవుతుందో అని అనిపించేది గానీ, ఇప్పుడైతే ఇంట్లో ఫుడ్ ఎంతైనా సుఖం. చేసుకొని పట్టుకుపోదాం అని అనిపిస్తుంది. మా మమ్మ నాకు గోధుమ రవ్వ ఉప్మా చేసింది. ఈ దొంగ ఎవరో కాదు నేనే. బయట పొల్యూషన్ కదా! అందుకే సెటప్, గెటప్ అని చెప్తున్నా. హలో ఫ్రమ్ శ్రీవారి ట్రావెల్స్. స్లీపర్ అంత సుఖం ఇంకోటి లేదండి. నైట్ ఎక్కితే పొద్దున దిగిపోతాను. అంటే జర్నీ ఆల్రెడీ ఫినిష్ చేసి వచ్చా కాబట్టి చెప్తున్నాను. బాగుంది. డ్రైవింగ్ కూడా బాగా చేశారు. ఫాస్ట్గా వెళ్ళి బ్రేక్ వేసి మన నిద్ర లేపకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళారనిపించింది. ఇంకపోతే నాలాంటి వాళ్ళకి ఏసీ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ ఒప్పితే పిచ్చ కోపం వస్తుంది. బట్ నేనేం చేశాను తర్వాత చూపిస్తా. దోబోతులాటేలరా ఓ సూర్య నా మనసంత నీవేనురా. మేమిద్దరం హైడ్ అండ్ సీక్ ఆడుతున్నట్లేదు, అందుకని ఈ పాట గుర్తొచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఆ బొడ్డిది ఉంటుంది చూడండి, అలా నన్ను పట్టుకొని అంటది. అలా అనిపించింది బొట్టు సూట్ అయింది పర్లేదు అని. ఎందుకో తెలియదు కానీ రీసెంట్గా రిలీజ్ చేశాను కదా ఒక వీడియో, ఆ వీడియో చూడాలనిపించింది. సో ఒక్కసారి చూసి ఇంకా ఐప్యాడ్ మూసేద్దామని డిసైడ్ అయ్యి చూసి వైబ్ అయ్యా అనమాట. అది గోధుమ రవ్వ ఉప్మాలు నిమ్మకాయ పిండుకుని లెఫ్ట్లో చెట్లు ముందర వేగం 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 ఈ వాయు వేగమే అంటూ బస్ డ్రైవర్ అదిరిపోయింది. ఎలాగో మనం అయ్యే డిన్నర్ బ్రేక్ ఆపుతాడు, అప్పుడు వాకింగ్ చేస్తే సెట్ ఉంటుంది జర్నీ అని చెప్పి కాస్త ముందే తినేసాను అనమాట. నాకు ఎలా అంటే నేను ఏమైనా కొనుక్కుని దాచుకున్నా అనుకోండి, నా కళ్ళు నా ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది, ఎప్పుడు తింటాను అని. ఆ విధంగా కూడా కాస్త తొందరగానే ఆకలేసి ఉండొచ్చు. అలా తినేసరికి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డిన్నర్ బ్రేక్ ఆపారనమాట. రేపు పౌర్ణమి అనగా ఇవాళ చంద్రుడు ఎంత బాగున్నాడు, బుగ్గలు పిండాలనిపించేంత బాగున్నాడు. చందమామ చందమామ వింటర్లో విడిగా ఉంటానంటావేమా, అయ్యో రామా జంటై రామా జనవరిలో చలిమంటైనే ఉంటాలేమా, నోను ఒకసారి చూడు నోను నీ సొమ్మేం పోదు నోను ముద్దంటే చేదా నోను నాతో మాట్లాడు నోను ఓ నీ పోటాడు నోను సరదా పడరా దాదా దాదా. బస్ ఎక్కి ముందు అపరిచితుడు సినిమాలో రామం గారు వాక్ చేస్తారు చూడండి అటు ఇటు, అలా నేను కాశ్మీర్లో కొన్ని షాల్ వేసుకొని అటు ఇటు తిరిగేసి బస్ ఎక్కి ఇంకా శివుణ్ణే తలుచుకుంటూ ఉన్నా అనమాట. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. చెప్పాను కదా నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. అయితే లైట్ వస్తుందని చెప్పి క్లిప్తో కర్టెన్ ఇలాగే అక్కడ క్లిప్ పెట్టాను. ఆ తర్వాత ఏమైంది, అక్కడ వెంట్స్ టు నా సీట్ దగ్గర ఉండడం వల్ల కర్టెన్స్ పైకి వెళ్ళిపోతున్నాయి అన్న అంటే ఆయన వచ్చి ముడేసాడు. దాని తర్వాత ఈ 2 కర్టెన్స్ కలిసి ఉండట్లేదు అని చెప్పి వాటి రెండింటికి నేను ముడేసాను. లేకపోతే ఏసీ ఆఫ్ చేసినా అది వర్క్ చేస్తుంది. సో లెఫ్ట్లోనే కర్టెన్ ఇలాగే దానికి కవర్ చేశాను అనమాట. ఇవన్నీ చేసి వాటి మధ్యలో నేను పడుకుంటే నాకు చిన్నప్పుడు మనం పిల్లోస్తో ఇల్లు కట్టుకుని ఆడుకునే వాళ్ళం కదా, అది గుర్తొచ్చింది. కట్ చేస్తే మళ్ళీ భయ వాష్రూమ్ కాపాడు. అక్కడ ఒక ఉయ్యాలు ఉంది. మేము విజయవాడలో ఉంటున్నప్పుడు మా హాల్లో పెద్ద చెక్క ఉయ్యాలి, మా తాతలు ఉయ్యాలు ఉండేది. హైదరాబాద్ ఇల్లులో స్పేసులు చాలక ఇంకా బెడ్ కిందే ఉంది. అది గుర్తొచ్చి కాసేపు అలా ఉయ్యాలుగా. సరే మరి ఇంకా నిద్ర వస్తుంది, రేపు తిరువణమలైలో కలుద్దాం. గుడ్ నైట్.
మీరు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నట్టయితే నేను సంక్రాంతికి మా బామ్మ తాతయ్య వాళ్ళు ఊరు ఎంత మిస్ అవుతున్నా మీకు తెలుసు. కానీ అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సంక్రాంతికి ఇలాంటి ప్లేస్లో ఉండడం ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. టీ తాగడానికి బయలుదేరమన్నమాట. మీట్ దినేష్. దినేష్ నన్ను 2017 నుంచి ఫాలో అవుతున్నాడు. నేను ఇంకా అప్పటికి అసలు ప్రాజెక్ట్స్ కూడా చేయలేదు ఏమి. అప్పుడప్పుడు పాటలు పాడేదాన్ని, ఏవో 2-3 ఫోటోలు పెట్టేదాన్ని. నేను నా వర్క్స్ అన్ని చూసి మెసేజ్ చేసిస్తే నేను అప్పుడప్పుడు కుదిరినప్పుడు రిప్లై ఇచ్చేదాన్ని. అయితే ఇంక ఈ ట్రిప్ గురించి ఏదో డౌట్ వచ్చి లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల దినేష్ని రీచ్ అవుట్ అయ్యాను. ఇప్పుడు సంక్రాంతి కదా, నేను కూడా జాయిన్ అవుతాను, అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా ఉంది, యూ కెన్ హ్యాపీలీ స్టే వాళ్ళతో పాటు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని వాళ్ళలా నన్ను చూసుకుని ఈ 2 days మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. అది మీకు చూస్తే కాసేపట్లో అర్థం అవుతుంది. చాలా షాకింగ్గా ఉంటుంది అప్పుడప్పుడు. అరే నన్ను ఎప్పుడు కలవని వాళ్ళు నా కోసం ఎంత చేస్తున్నారు, అయ్యో నేను ఎలా వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి అనేది కూడా అర్థం కాదు. అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఏమో ఇంకా రిటర్న్ ఎలా ఇవ్వాలని తల బాదుకోవడం కన్నా పరిస్థితి వచ్చినప్పుడు నేను చేయగలిగేది ఏమన్నా ఉంటే చేసేంత శక్తి ఇవ్వమని అనుకున్నా ఆ రోజు. అండ్ బై ద వే టీ అయితే అంకుల్ ఎంత బాగా పెట్టారంటే వాటరీగా, వెళ్ళే లోపల ఎన్నిసార్లు తాగానో నాకే తెలీదు, అంత బాగా పెట్టారు. అయితే అక్కడ ఒక అంకుల్ దినేష్ని ఆ అమ్మాయి ఫారినరా అని అడిగారట. ఎందుకంటే ఇలాంటి హోటల్లో ప్రాబ్లీ అమ్మాయిలు కూర్చోరో మరి ఏంటో రీజన్ తెలియదు. ఆఫ్కోర్స్ లుక్ బట్టి కాదు, కానీ అలా వచ్చి కూర్చుని వీడియోలు తీసుకుంటూ ఇది అది ఉంటే వాళ్ళకి డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇది టైం ల్యాప్స్ వీడియో అయినా సరే ఆ నిమిషం సన్ రైజ్ ముందు అలా కూర్చుని ఉన్నప్పుడు టైం అస్సలు ల్యాప్స్ అవ్వద్దు అని అనిపించింది. ఈ ఆంటీ అంకుల్ని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, కొన్నిసార్లు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఏదైనా చిన్న సాయం చేసిన, అసలు సాయం చేయకపోయినా కూడా మన పక్కన ఉంటే కూడా ఎంత బలంగా బాగుంటుంది కదా. వాళ్ళిద్దరిని చూస్తే అదే అనిపించింది. అంకుల్ బొలి హెల్ప్ చేశారు ఆంటీకి. అప్పుడప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే కన్ఫ్యూజన్ లేకుండా అంతేం చేయకుండా నేచర్ అని అనాలనిపిస్తుంది. ఏంటో. ఆంటీ పేరు ప్రమీల అనమాట. కాఫీ తాగుతావారా అని అడిగితే మొహమాట పడుతూ వద్దన్నాను. తాగు అని చెప్పి ఇచ్చారు. ఫిల్టర్ కాఫీ అండి. ఆహాహా ఎంత బాగుందో స్టీల్ గ్లాస్లో తాగుతుంటే. దినేష్ ఉన్నారు కదా, దినేష్ వాళ్ళ ఫ్రెండ్ విష్ణు వాళ్ళ బాబు ప్రతీక్ అనమాట. 2 days ఎంత బాగా ఆడుకున్నానో వాడితో. బుడ్డోడు వాళ్ళ అల్లరి.
4 పూరి కాదు 4:30 తినేసాను. ఆంటీ కర్రీ అంత బాగా చేశారు. తినేసి ఇంకా రమణ మహర్షి గారి ఆశ్రమంకి బయలుదేరామన్నమాట. సాయంత్రం గిరి ప్రదక్షిణ చేద్దామని ఫిక్స్ అయ్యాను. బికాస్ పౌర్ణమి ఆ రోజు. యాక్చువల్గా పౌర్ణమి రోజు చాలామంది భక్తులు వస్తారు కాబట్టి రూల్స్ చేంజ్ అవుతాయి ట్రాన్స్పోర్ట్ విషయంలో. కొన్ని చోట్లకి బైక్స్ నాట్ అలౌడ్, కార్స్ నాట్ అలౌడ్. సో ఆటోస్ మీదే రిలే అవ్వాల్సి వస్తుంది. బికాజ్ అన్ని చోట్లకి చాలా దూరం నడవలేం కదా. సో 600 రూపీస్ తీసుకున్నారు ఆశ్రమంలో డ్రాప్ చేయడానికి. గల్లీలోంచి. ఇది ఆశ్రమంకి ఆపోజిట్లో ఉన్న టీ షాప్లో ఏటీఎంలో మనీ విత్డ్రా చేయడానికి ఆగినప్పుడు ఎదురుకుండానే ఆశ్రమం అనమాట. ఈ పిల్ల ఎవరో నాకు తెలీదు, మీకు తెలుసా? ఓన్లీ ఎంట్రీయే క్యాప్చర్ చేశాను. లోపల మొబైల్ యూజ్ చేయలేదు. కావాలనే కాసేపు మెడిటేట్ చేశాను. నేను సర్ప్రైజింగ్లీ నన్ను ఫాలో అయ్యే ఇద్దరిని అక్కడ కలిశాను. గీతిక అండ్ చందన అనమాట వాళ్ళ పేర్లో. వాళ్ళిద్దరినే కాదు, వాళ్ళ అమ్మగారు నాన్నగారిని కూడా కలిశాను. ఎంతోమందిని కలుస్తూ ఉంటాను. టచ్ వుడ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళని ఇన్ పర్సన్ కలిసే ఛాన్స్ నాకుంది. బట్ వాళ్ళతో మాట్లాడిన విషయాలు కానీ స్పెండ్ చేసిన ఫ్యూ మినిట్స్ అయినా కూడా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ దెన్ వాళ్ళు ఎప్పటి నుంచో రమణ మహర్షి గారి ఫాలోవర్స్. సో నాకు ఇంట్రడ్యూస్ చేయి, ఐ వాంట్ టు నో మోర్ అంటే ఒక బుక్ కూడా ఇచ్చింది తను. గీతిక అండ్ చందన, థ్యాంక్ యూ. నేను కనబడగానే వచ్చి మాట్లాడి నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. And then from there, I went to this small point called Nomad Chai. నా స్కూల్ ఫ్రెండ్ యువరాజ్ ఉన్నారు. తను కూడా అదే టైంలో అక్కడ ఉండడం వల్ల ఈ కెఫేని నాకు తనే ఇంట్రడ్యూస్ చేశారు. బ్యూటిఫుల్ కోజీ క్యూట్ చాయ్ పాయింట్. చాయ్ కదండి, ఆర్డర్ చేయడం ఆలస్యం. అప్పటికప్పుడు అన్నీ చేసి ఫ్రెష్గా సర్వ్ చేస్తారంట. 12 సో నేను మసాలా టీ ఆర్డర్ చేశాను. దినేష్ ఏమో నార్మల్ జింజర్ టీ ఆర్డర్ చేశారు. నా ఫ్రెండ్ ఏమో దోశ, దాని తర్వాత శాండ్విచ్, దాని తర్వాత కర్డ్ ఫ్రూట్ బాల్ సంథింగ్. సో ఫుడ్ కూడా చాలా బాగుంటుందంట. ఈసారి మీరు కూడా అరుణాచలం వెళ్తే ఆశ్రమం విజిట్ చేస్తే అక్కడి నుంచి 5 minutes వాక్ అంతే. వెళ్ళి టీ తాగి మంచిగా టైం స్పెండ్ చేయండి. ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంది. వెళ్ళి కిచెన్ చూడగానే ఏమనిపించిందంటే, ఇంత బుజ్జి కిచెన్లో అంత పెద్ద మెన్యూలో ఉన్నవన్నీ చేసేస్తున్నారా అని. కొన్నంతే మోడర్న్ కిచెన్, మోడర్న్ స్టవ్ ఏం అక్కర్లేదు. చేయాలన్న తప్పనుంటే కొన్ని అవుతాయేమో కదా. బయలుదేరే టైంకి ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. చిన్నప్పుడు ఫ్యామిలీతో ఏ ట్రిప్ వెళ్ళినా సరే అది ఎలాంటి వెహికల్ అయినా నన్ను వెనక పడేసేవాళ్ళు. ఇంత ఉండేదాన్ని, మూల ఎక్కడన్నా ఇరుక్కున్నా ఏం పర్లేదు అన్నట్టు. అలా చాలా రోజుల తర్వాత షీరోటోలో వెనక కూర్చుని సగం దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చింది. చిన్నప్పుడైతే ఇలా వెనక్కి కూర్చుని రోడ్డు మీద వాళ్ళందరికీ హాయ్ 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 అని చెప్పేదాన్ని. మీరు చేసి ఉంటారు కదా. ఇంటికి వచ్చేసరికి ప్రతికి ఇలా బజ్జుకుని ఉన్నాడు. బహుశా మనల్ని కూడా చిన్నప్పుడు ఇలాంటి ఉయ్యాలనే వేసుంటారు. ఇప్పుడు కొంచెం ఇలాంటివి చాలా తక్కువ చూస్తాము సిటీస్లో. బట్ భలే అనిపించింది. అండ్ ప్రమీలా ఆంటీ ఈజ్ అన్ అమేజింగ్ కుక్. ఆ రోజు వంకాయ కూర, ఆలూ ఫ్రై, పప్పు, సాంబారు చేశారు. ఇంకా కుమ్మి పారేసానండి. ఎంత బాగా చేశారు. ఇప్పటికి ఆలోచిస్తున్నా నాకు నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇంకలా భోజనం చేశాక కాసేపు చల్ల గాలి పీల్చుకొని, ఆటో భలే ఉంది కదా. చెట్టు ఉన్న చోట ఆటో పెట్టారో, ఆటో ఉన్న చోట చెట్టు మొలిచిందో అర్థం కాలేదు, కానీ భలే ఉంది కదా. ఆంటీ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఒక కుండలో పరవాణమే, కానీ అందులో స్వీట్ అయ్యారట భోగి రోజున. సో అది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఎవరిది?
మొత్తం కూర్చోలేకపోయాను. మరి అంత కడుపు నిండా తిన్నాక నిద్ర రాకుండా ఎలా ఉంటుందండి. సో ఆంటీ వాళ్ళు అలా పూజ స్టార్ట్ చేశారు. కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా నిద్రావస్థలోకి వెళ్ళాను. నేను నిద్రపోయి లేచేసరికి ఆల్మోస్ట్ ఆంటీ వాళ్ళ పూజ అంతా అయిపోయింది. టీ పెట్టించారు ఆంటీ, అదిరిపోయే టీ. ఆ తర్వాత మొదలైంది నా ప్రయాణం గిరి ప్రదక్షిణ చేయడానికి. పౌర్ణమి రోజు ఎక్కడి నుంచి చేశాను, ఎంతసేపట్లో చేశాను, ఎవరెవరు వచ్చారు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడుకుందాం. ఏదో చేశాం కదా అని అన్నీ ఒక దానిలోనే పెట్టేసి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అనిపించలేదు. ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం వెరీ 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 సూన్. ఎడిట్ కూడా స్టార్ట్ చేసేసాను, ఇంకా అప్లోడ్ చేసి మీరు చూడడమే ఆలస్యం. బాయ్.